ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. రాజీవ్ యువ వికాసానికి ఆన్లైన్ కష్టాలు. ఒక్క దరఖాస్తుకు గంటకు పైగా సమయం, రేపటితో ముగియనున్న గడువు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం ఆపసోపానాల మధ్య కొనసాగుతున్నది. ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు వస్తున్న యువతలో నిరాశలు ఎదురవుతున్నాయి. ఈ నెల 14వ తేదీ చివరి గడువు కావడంతో నిరుద్యోగ యువతలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం నెలకొంది. చాలా చోట్ల ఆశావాహులు వెబ్సైట్ పనితీరు సక్రమంగా లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతారు. వాస్తవానికి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుల నేతృత్వంలో రాజీవ్ యువ వికాసాన్ని పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 4 వరకు చివరి తేదీ గడువు విధించింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి చివరి గడువు 14వ తేదీ వరకు పొడిగించారు. ఈ పథకం ద్వారా వేలాది మంది ఉపాధి కల్పించాలని లక్ష్యంతో సబ్సిడీ కింద రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డుదారులకు ఆదాయ ధృవీకరణ పత్రం లేనప్పటికీ నిరుద్యోగ యువ దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఇక తప్పని ఆన్లైన్ తిప్పలు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు ఆన్లైన్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ ఆదాయం సర్టిఫికేట్ తప్పనిసరిగా నమోదు చేస్తేనే దరఖాస్తు వెబ్సైట్ తీసుకుంటుందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిందే ఇక్కడ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వివరాలు ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణాలు 6,000 కోట్లు. దరఖాస్తుదారు స్వీకరణకు అప్లికేషన్లు తీసుకోవడానికి ఏప్రిల్ 14 లాస్టు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 14 లక్షలు ఉన్నాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేక పెండింగ్ అర్జీలు 6 లక్షలు ఉన్నాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వచ్చిన అర్జీలు 16 లక్షలు. జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్లు 9 లక్షలు. పెండింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు 7 లక్షలు. సో ఈ 7 లక్షలు ఈ 14 లక్షలు కలిస్తే 21 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. రాజీవ్ యువ వికాసం నిబంధనలు: గ్రామాల్లో 1,50,000 ఉండాలి ఇన్కము, పట్టణాల్లో 2 లక్షలు ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్. ఖచ్చితంగా ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్లికేషన్ గడువును పెంచాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఆ డిమాండ్స్ ప్రకారం పెంచే ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి సర్వర్ డౌన్ అయ్యి అప్లికేషన్లు సరిగ్గా అయితే లేవు. చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పెంచితే బాగుంటుంది, పెంచుతారు కూడా. ఇంటర్ ఫలితాలు ఆలస్యం. బోర్డు తీర్పై విమర్శలు. ఫలితాలకు ముందే జవాబు పత్రాల డీకోడింగ్. రివాల్యుయేషన్ పనిలో అధికారులు. పాస్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నం. జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు తీరుపై విమర్శలు వస్తున్నాయి. జవాబు పత్రాలకు ముందే డీకోడింగ్ చేసి విద్యార్థుల మార్కులను ముందుగానే తెలుసుకొని అధికారిక ప్రక్రియల ఫలితాల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకే రోజు తేడాతో ప్రారంభమైనాయి. తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ లెక్కను చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ముందుగానే వెల్లడి కావాల్సింది. కానీ తెలంగాణలో మరో 10 రోజులైతే కానీ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జవాబు పత్రాల మూల్యాంకనంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఇంటర్ బోర్డు తీరును చాలామంది తప్పుపడుతున్నారు. జవాబు పత్రాల గోప్యత అంతా పోయే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే నిన్ననే రిజల్ట్స్, ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చారు. మనకు దాదాపుగా 25 లేకపోతే 26 లేకపోతే 27 ఈ 3 రోజులలో ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ముఖ్యమంత్రికి ఆర్ కృష్ణయ్య లేఖ. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరిండ్రు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన శనివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతేడాది టీచర్ పోస్టులను భర్తీ చేయాలని వివిధ కారణాల వల్ల మొత్తం పోస్టులు భర్తీ కాలేదని ఆయన వివరించారు. మరోపక్క లక్షలాది మంది యువత ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే 12,000 పాఠశాలలో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ పాఠాలు బోధించేవారు లేరని, దీంతో చదువుల్లో విద్యార్థులు వెనుకబడిపోతున్నారన్నారు. చాలామంది పరిజ్ఞానం లేక పోటీ పరీక్షల్లో విఫలమవుతున్నారని, ఇటీవల జరిగిన నియామకాలను నాన్ జైనింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున మిగిలిపోవడంతో భారీగా ఖాళీలు మిగిలాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఉపాధ్యాయ విద్యలో పెను మార్పులు. 2 ఏళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సులకు మంగళం. జాతీయ ఉపాధ్యాయ బోధన మండలి నిర్ణయం. ఇంటర్ విద్యార్హతతో 4 ఏళ్ల బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. ఐఐటి, జాతీయ స్థాయి సంస్థలు, డీమ్డ్ వర్సిటీలకు అనుమతి. నేటి నుంచి ఆన్లైన్లో గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకై జరుగుతున్న ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను ఆదివారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి బడుగు సైదులు కోరారు. హాల్ టికెట్లు సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.